అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ మురళిని. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుంది. 3 పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడ్డాయి. దానికి ప్రజలు ఒత్తాసు పలికారు. జగన్ గద్దె దించారు. ఇప్పుడు ఆంధ్రాలో ఎక్కడ చూసినా అభివృద్ధి. సగటు ఓటర్కి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. తాను వేసిన ఓటుకి న్యాయం చేకూరింది అని ధీమాగా ఉన్నాడు. అందులోనూ చంద్రబాబు ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలకు పండుగ సమయానికి ఇతర ఊర్ల నుండి వచ్చేవారు ఎవరైనా సరే రోడ్లు బాలేదు అని అంటే సహించేది లేదు అని గట్టిగా సంకేతాలే పంపారు. అయితే మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ మాత్రం తను కలలు కంటానని, వాటిలోనే జీవిస్తానని, అదే వాస్తవం అని తాను నమ్మడమే కాకుండా పార్టీ నేతలు, కేడరు, ప్రజలకు కూడా నమ్ముతున్నారు అనే భ్రమల్లో బ్రతికిస్తున్నారు. అందుకే ఆయన పార్టీకి గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయి. అది మనందరికీ తెలిసిన విషయం. ఇక విషయంలోకి వస్తే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఆయన ఎన్నికల్లో జగన్కు ఆయన అండ చూసుకుని విర్రవీగిన ఆ పార్టీ నేతలకు కూడా గట్టిగానే బుద్ధి చెప్పారు ఆంధ్ర ఓటర్లు. సరే, జగన్ ప్రభుత్వం పతనమైంది. చంద్రబాబు సారథ్యంలో తెలుగుదేశం కూటమి రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 6 నెలలు దాటింది. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి 6 నెలలు దాటింది. చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టిస్తుంది. పల్లెలు, పట్టణాల్లోని ప్రజలు ప్రభుత్వ పనితీరు పట్ల ప్రశంసలు కురిపిస్తున్నారు, సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతుకుల రహదారుల స్థానంలో అద్దాల లాంటి రోడ్లు దర్శనమిస్తున్నాయి. 5 ఏళ్ల రాష్ట్రం వైపు చూడడానికి భయపడిన పెట్టుబడిదారులు సైతం ఇప్పుడు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. ఇక రాష్ట్రానికి ప్రపంచ స్థాయి కంపెనీలు కూడా తరలి వస్తున్నాయి. ఇక చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రం ప్రగతి పదంలో పరుగులు పెడుతుంది అని జనం బలంగా నమ్ముతున్నారు. అయితే ప్రజల ఆకాంక్షలు, అభిష్టాలతో ఏ మాత్రం సంబంధం లేని మాజీ ముఖ్యమంత్రి వర్యులు, వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం తన అధికార వియోగం తాత్కాలికమేనని, కొద్ది రోజుల్లో లేకుంటే కొద్ది నెలల్లో మళ్ళీ నేను ముఖ్యమంత్రిని అయిపోతానని ఆయన గారు నమ్మడమే కాకుండా అందరూ నమ్మి తీరాలని చెప్తున్నారు. 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపించి పరదాలు కట్టుకుని బయటికి రావడం కూడా, ప్రభుత్వ పనితీరును ప్రశ్నించిన వారిపై దాడులు చేయించి సొంత మీడియా, సోషల్ మీడియా ద్వారా ఆడవారిపై కూడా అసభ్యకరమైన పోస్టులు పెట్టించి మరి పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల చేతిలో చావు దెబ్బతిన్నా బుద్ధి మార్చుకోలేదు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకపోయినా అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారు. రాత్రుళ్ళు దేవుడు తన కళ్ళలోకి వచ్చి చెప్పినట్లు ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు, మరి అధికారులు బెదిరింపులకు పాల్పడుతున్నారు, కానీ వాళ్ళందరికీ మామూలుగా ఉండదు, అధికారం కోల్పోయిన ఏడాది కాకముందే మరికొద్ది రోజుల్లో నేను అధికారంలోకి వస్తున్నాను అని అంటున్న జగన్ తీరును చూసి వైసీపీ నేతలు, శ్రేణులు తలలు బాదుకుంటున్నారు. ప్రచారంలో ఉన్నట్లుగానే జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా మానసిక రుగ్మత ఉందా అన్న సందేహాలు వైసీపీ నుంచే వ్యక్తం అవుతున్నాయట. ఎందుకంటే నేను మరికొద్ది రోజుల్లోనే ముఖ్యమంత్రిని అయిపోతాను, ఎందుకోనంటే నాకు తెలుసు ప్రజలందరూ నా పక్షాన ఉన్నారు, నా స్ట్రైక్ రేట్ చూస్తే 40% ఉంది, నా ఓట్ రేట్ చూస్తే 40% ఉంది, నన్ను ప్రజలు ఆకాంక్షిస్తున్నారు, నేను ముఖ్యమంత్రిని అయిపోతాను అని ఇలా చెప్తే ఎవరు నమ్ముతారు? ముఖ్యమంత్రి ఎలా అవుతారు? ఎలక్షన్లు రావాలి కదా, ఎలక్షన్లు వచ్చిన తర్వాత ప్రజలు ఓట్లు వేయాలి కదా, అంటే ఇంకా 4-5 సంవత్సరాలు పోవాలి కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా సీఎం అవుతున్నారు? ఎన్నికల్లో అధికారం కోల్పోయిన ఏ పార్టీ అయినా సరే తన పాలన ఎక్కడ పొరపాట్లు జరిగాయి, ప్రజలు ఎందుకు మనల్ని ఓడించారు అన్న విషయాలపై సమీక్షలు చేసుకోవాలి. మరోసారి ఇలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడాలి. అలా పడుతుంది కూడా. కానీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అటువంటి వాటి జోలికి పోవడం లేదు. అధికారం కోల్పోయిన నెల రోజుల నుంచే మళ్ళీ మనమే అధికారంలోకి వచ్చేస్తాం, ఈ 5 సంవత్సరాలు ఎంతసేపు వస్తాయండి, కళ్ళు మూసుకుంటే 5 సంవత్సరాలు అయిపోతాయి అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ఎవరైనా స్ట్రిక్ట్గా చట్టానికి లోబడి, న్యాయానికి లోబడి పనిచేస్తున్న అధికారులపై మీ అంతు చూస్తాం అంటూ అధికారులపై బెదిరింపులు కూడా దిగడం మొదలుపెట్టేశారు. ఇక్కడ జగన్ మానసిక పరిస్థితిపై ప్రజల్లో కూడా అనుమానాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. జగన్ అధికారం కోల్పోయిన నాటి నుంచి అధికారులను బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల సమయంలో తనను నేరుగా అసెంబ్లీలోకి పంపించడం లేదని మధుసూదన్ రావు అనే అధికారిని జగన్ బెదిరించారు.
ఆ తర్వాత తిరుపతి మాజీ ఎస్పీ సుబ్బారాయుడి పైన బెదిరింపుల పర్వానికి దిగారు. మేము అధికారంలోకి రాబోతున్నాం, అప్పుడు నువ్వు ఎక్కడికి పోయినా తీసుకొచ్చి అంతు తేలుస్తాం అంటూ జగన్ హెచ్చరికలు జారీ చేశారు. ఇక తాజాగా పులివెందుల్లో డిఎస్పీ మురళీ నాయక్ సైతం జగన్ వార్నింగ్ ఇచ్చారట. తనకు వరుసకు సోదరుడైన వైఎస్ అభిషేకరెడ్డి అంత్యక్రియల సందర్భంగా సతీ సమేతంగా పులివెందులు వచ్చిన జగన్కి కార్యక్రమం అనంతరం వెళ్లిపోయే సమయంలో తన హెలిప్యాడ్ వద్దకు డిఎస్పీ మురళీ నాయక్ను పిలిపించుకుని మరీ వార్నింగ్ ఇచ్చారట. వైసీపీ అధికారంలోకి వస్తుంది, ఏపీలో నువ్వు ఎక్కడ ఉన్నా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారట. జగన్ అధికారంలో ఉండి చంద్రబాబు, పవన్, లోకేష్ లాంటి నేతలు ఎవరైనా అధికారులపై ఇలా బెదిరింపులకు పాల్పడితే వెంటనే పోలీసుల అధికారుల సంఘం నేతలు ప్రెస్ మీట్లు పెట్టేసి వార్నింగ్లు ఇచ్చేసేవారు. కానీ జగన్ వరుసగా అధికారులను బెదిరిస్తున్నా పోలీసు అధికారుల సంఘాలు, నేతలు పట్టించుకోకపోవడంతో ప్రజలు సైతం ఆశ్చర్యపోతున్నారు. అంటే వాళ్ళకి అనుమానం వస్తుంది, ఇంకా జగనే సీఎమ్మా అని. ప్రతిపక్షంలో ఉండి కూడా ఇప్పుడు ప్రభుత్వ అధికారులని హెచ్చరించడానికి, వాళ్ళ భయభ్రాంతులు గురి చేయడానికి జగన్కి హక్కు ఎక్కడుంది? ఎందుకు బరి చేస్తున్నారు? ఎందుకు భయపెడుతున్నారు? అంటే జగన్కి ఇంకా అధికారం ఉందా, లేకపోతే అతను చీకటి సీఎంగా ఉన్నారా? ప్రజలకే అంతు తెలియడం లేదు. ఏ ధైర్యం చూసుకొని ఇప్పుడున్నది కూటమి ప్రభుత్వం ఉన్న సమయంలో అధికారులను ఎలా బెదిరిస్తారు? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్న సమయంలో మరి అధికారులను ఎలా బెదిరిస్తారు? నీ అంతు చూస్తాను, నువ్వు కరెక్ట్గా నడుచుకోకపోతే నువ్వు ఎక్కడున్నా తీసుకొచ్చి నీ మామూలుగా ఉండదు అని ఇట్లాంటి బెదిరింపులన్నీ కూడా చాలా దారుణంగా కనిపిస్తూ ఉన్నాయట. మరోవైపు కూటమి ప్రభుత్వాన్ని కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు ఇటువంటి మాటలపైన. మరి మరొక వాదన కూడా వినబడుతుంది, కూటమి ప్రభుత్వం కూడా ఇటువంటి మాటలపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్న వాదన ఉంది. ఇటీవల పవన్ కళ్యాణ్ గారు జగన్ తీరుపై స్పందిస్తూ అధికారులను బెదిరిస్తే ఊరుకోమంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు జగన్కి. ఆయన జగన్ ఏమాత్రం వెనక తగ్గడం లేదు. అధికారం కోల్పోయినా అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారు. దీంతో జగన్పై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి. జగన్ తీరుపై కూటమి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో అని వేచి చూస్తున్నారు ఆంధ్ర ప్రజలు. ముఖ్యంగా జగన్ని 11 సీట్లకి ఆంధ్ర ప్రజలు పరిమితం చేయడానికి కూడా కొన్ని కారణాలున్నాయి. ప్రజల్లోకి వచ్చినప్పుడు పరదాలు ఉండేవి, అటు సైడ్న ఇటు సైడ్న పరదాలు ఉండేవి. పరదాల మధ్య నుంచి నడుచుకుంటూ వెళ్ళేవారు. జగన్ ఏ ఊరు వస్తే ఆ ఊర్లో ఎలిప్యాడ్ దగ్గర చెట్లు ఉండకూడదు, చెట్లను కొట్టేయాలి, ఎంత మంచి చెట్లనైనా సరే నరికేయాలి, వాటిని నేలమట్టం చేస్తేనే కానీ జగన్ దిగరు. అలాగే జగన్ చుట్టూ తన కోటరీ మాత్రమే ఉంటుంది. ఆ కోటరీ ఉన్నంత వరకు మాత్రమే, ఆ కోటరీని దాటుకుని వెళ్ళాలంటే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలకు కూడా సాధ్యం కాని పని. జగన్ అన్నని మెప్పించాలి అని అంటే చంద్రబాబు నాయుడు అనే తేడా ఉండదు, పవన్ కళ్యాణ్ అనే తేడా ఉండదు, చంద్రబాబు నాయుడు గారు వైఫ్ భువనేశ్వరీదేవి గారు అనే తేడా ఉండదు, కొడుకు లోకేష్ అనే తేడా ఉండదు, ఆడవాళ్ళని తేడా ఉండదు, మగవాళ్ళని తేడా ఉండదు. ఏకవచనంతో బూతు అసభ్య పదజాలంతో వాళ్ళని దూషిస్తే డయాస్ మీద కూర్చుని ఎంతో ముసిముసి నవ్వులు నవ్వుతూ అవి ఒక రకమైన వినసంపైన పాటలను వింటున్నంత ఆనందంగా జగన్ వింటూ ఉండేవారు. జగన్ దృష్టిని తన మీద మళ్లించుకోవాలన్నా లేదా జగన్ దృష్టిలో మనం పడాలన్నా పెద్దగా చేయాల్సిందేమీ లేదు. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి స్టేజ్ మీద కూర్చుంటే మన చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ను కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఏకవచనంతో అసభ్యమైన పదజాలంతో దూషిస్తే జగన్ దృష్టిలో పడిపోయినట్టే. వాళ్ళకి మరి సలహాదారుల పదవులు ఇస్తూ, వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, వాళ్ళకి కావలసిన మంత్రి పదవులు ఇస్తూ మరి ఎంతో ఆనందిస్తూ ఉండేవారు. ఆ విషయం ఏపీ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. 5వ సంవత్సరం తనకంటూ ఒక ఆయుధం వస్తుందని, ఆ ఆయుధం ప్రకారంగానే నీకు సరైన తీర్పు మేమిస్తామని చెప్పి తను 11 సీట్లకు పరిమితం చేశారు. ఇదేమీ కూడా జగన్కి గుర్తులేదో తెలియదు, తనకి గుర్తు లేనట్టు నటిస్తారో తెలియదు, లేదు మళ్ళీ ప్రజల యొక్క మైండ్ సెట్ మారుతుంది అని అనుకుంటారో లేదో తెలియదు, ఏమనుకుంటారో తెలియదు. అధికారులను మాత్రం పిలిచి వార్నింగ్ ఇస్తున్నారు. మళ్ళీ మా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, వచ్చిన తర్వాత ఒక్కొక్కడి తాటా తీస్తామంటూ నేరుగా మొహం మీద వేలు పెట్టి అధికారులను బెదిరిస్తూ ఉన్నారు. అంటే అధికారుల్ని వాళ్ళ పని వాళ్ళని చేసుకోనివ్వరా? అంటే మీతో మీ కింద ఊడిగం చేస్తూ ఉండాలా? మీరు చెప్పినట్టు వినాలా? ఇప్పటి వరకు గత 5 సంవత్సరాల వరకు జరిగింది అదే కదా. 5 సంవత్సరాల వరకు జరిగింది అదే అయినప్పుడు, సగటు ఓటర్కి ఏ విధమైన అభివృద్ధి జరగనప్పుడు, నియంత పాలన జరుగుతూ ఉన్నప్పుడు, 11 సీట్లకు మిమ్మల్ని పరిమితం చేసినప్పుడు ఎప్పటికైనా మీకు అర్థం కాలేదా? గత 5 సంవత్సరాలు మీ ఆధీనంలో ఉన్న ప్రభుత్వం ఏం పని చేసిందన్నది మరి ఇప్పటికైనా తెలుసుకోకపోతే మరి ఏం జరుగుతుందో, భవిష్యత్తులో ఏమవుతుందో, అరే మన పార్టీ పరిస్థితి ఏంటి అని వైసీపీ నేతలే తలలు పట్టుకుంటున్న సందర్భం. ఇట్లా తలలు పట్టుకుంటూ ఇదేంటి నాయకుడు ఎలా తయారయ్యాడు అని ముక్కును వేలేసుకుంటున్నారట. అందులోనూ
ఏపీ ప్రజలందరూ కూడా ఏంటి కూటమి ప్రభుత్వం ఇంత నిర్లిప్తగా నిర్లక్ష్యంగా వాళ్ళు రోజా ఏమన్నా జగన్ ఏమన్నా మిగిలిన నాయకులు ఏదైనా అన్నా డైరెక్ట్గా అన్నా ఎందుకు స్పందించడం లేదు, దాన్ని ఎందుకు ఖండించడం లేదు? అరెస్టులు అంటే కొద్ది మందికి మాత్రమే పరిమితం చేశారు, సోషల్ మీడియా వరకు మాత్రమే. కానీ వీళ్ళని ఎందుకు వేయలేకపోతున్నారు అనే వాళ్ళలో ఒక నిర్లిప్తత అయితే కనపడుతుంది, ఒక నిరాశ అయితే కనపడుతుంది, ఒక నిస్పృహ అయితే కనపడుతుంది. మరి చూడాలి జగన్ మాటలకి, జగన్ చేష్టలకి, మిగిలిన నాయకుల చేష్టలకి కూటమి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూద్దాం. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.